అపోజిషన్ లీడర్స్ కానీ టీడీపీ అయితే కాంగ్రెస్ ఏంటి అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా మంచి కోఆపరేషన్ మండలం నుంచి ఉంటుంది. కానీ ప్రజలు కూడా బాగానే కోఆపరేట్ చేశారు. ఏ పార్టీకి అని కాకుండా వ్యక్తిని బట్టి న్యాయం చేసేవాళ్ళం. స్టేషన్ తరపున అయితే పర్సనల్ కూడా ఇంతవరకు ఎవరికైతే హాని చేసింది ఏం లేదు. పర్సనల్ కానీ రిలేటివ్స్ కానీ ఇట్లా ఒక పార్టీ కానీ ఓ వ్యక్తి ఇట్లా క్యాడర్కి సంబంధించి కానీ అట్లేం లేదు. ఇంతవరకు అయితే పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు మా స్టేషన్కి వచ్చింది లేదు, ఫోన్ చేసింది కూడా లేదు. ఒక నెమ్మదిన విషయంలో మీరు ఎక్కువ లేడీస్ పైన ఏదో దుష్ఫలితం మాట్లాడారని? లేదండి, నెమ్మదిన్నకి వెళ్ళడం నేను చాలా రేర్ అనమాట. అది ఎందుకంటే చాలా లాంగ్ ఉండేది. వెళ్ళినా కూడా నేను లేడీస్తో ఇంటరాక్ట్ అయ్యిండేది జస్ట్ ఆ మర్డర్ జరిగిన టైంలో ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళతో. ఎందుకు మీ ఫ్యామిలీ ఇట్లా నాశనం చేసుకున్నారని చెప్పాను, కానీ అంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేదు. అదే మీ భర్త లేరు కదా, సెల్ కూడా నేను కొనిస్తాను అమౌంట్ వచ్చేయండి అని అంటున్నాను. జస్ట్ ఏదో సిటీ పల్లెటూరులో అట్లా లేడీస్ను మన అంతమంది ముందర అనలేము కదండి, ఏదైతే కావాలని చేసింది. జడ్జిని కూడా ఏదో అన్నట్టు సార్ మీరు, జడ్జిని కూడా బెయిల్ నాకు తెలియకుండా ఎవరు ఇచ్చారు అని నిన్న పేపర్లో కథనం కూడా వచ్చింది. బెయిల్ ఏదంటే ఎవరైనా ఇస్తారు, అది నాకు తెలియలేని ఏముంది. జడ్జి కాదు, సెషన్ జడ్జిని మనం అనగలని చెప్పండి. అదే అదే నాకు తెలియకుండా బెయిల్ అంటే నేనేమన్నా ఇక్కడ సుప్రీం కాదు కదా. జమలమడుగు స్టేషన్లో సంతకం పెట్టడం అంటే నా స్టేషన్లో మీరు సంతకం పెట్టాలి అని చెప్పారు కదా. నేను అదేం లేదు. యాక్చువల్గా అయితే మా పెద్దమ్ముడు జమలమడుగు పిఎస్కో ఎట్లా ఇస్తారు, మీరు ఉండేది మా లిమిట్స్లో కానీ నేను ఒకటి అయితే అడిగాను. అది యాక్చువల్గా అయితే నా ఒపీనియన్ కాదు, చాలా తొందరగా బెయిల్ వచ్చిందని చెప్పేసి అన్నారు. అందుకు నేను ఇంత తొందరగా ఇచ్చేసి అంటారని నేను అనుకున్నాను, అంతే. నా ఒపీనియన్ అంతే. కానీ ఎందుకు నాకు తెలియకుండా బెయిల్ అంటే నేనేం కింగ్ ఏం కాదు కదండి ఇక్కడ. ఇది జస్ట్ నా స్టేషన్ వరకు నేను సుప్రీం, అంతే. అది ఓన్లీ నా జ్యూరిడిక్షన్ బట్టి. సార్ ఓకే సార్, ఇప్పుడు పొలిటికల్ పరంగా మీరు వచ్చిన తర్వాత ఇట్లా సుత్తపల్లె కానీ నెమల్దినే కానీ పాలూరు కానీ పొలిటికల్ పరంగా మీకు మెయిన్ గుల్లకుంట సాయిరెడ్డి గారిన గుల్లకుంట ఏరియాలో కానీ పొలిటికల్ పరంగా మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? సుద్దపల్లి విలేజ్లలో చాలా బెటర్, ఎందుకంటే లీడర్స్ కూడా సపోర్ట్ చేశారు. లీడర్స్ సపోర్ట్ చేయడం వల్ల సుద్దపల్లి విలేజ్లో 4 కేసులు ఫ్యాక్షన్ కేసులు అనేది రాజీ చేయగలిగాం. సుధాకర్ రెడ్డి అటు కాంగ్రెస్ వర్గీయులు కానీ ఇటు టీడీపీ వర్గీయులు కానీ అదే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మేము చేయలేం కదండి. ఆ కేసులు రాజీ చేయడం వాళ్ళు రాజీ చేశారు, వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఎందుకు కోర్టు తీయడం అని చెప్పేసి వాళ్ళ సహకారంతో చేశాం. కానీ మా అంతకు మేము చేయలేం కదండి. సార్ పై అధికారుల నుంచి మీకు కొత్తగా వచ్చారు కదా, దూకడమే కొన్నారు, కొద్దిగా తగ్గించుకోండి అని చెప్పినట్టు సమాచారం సార్. అదైతే నిజమేనండి. కొత్తలో వచ్చినప్పుడు చేసేవాళ్ళము, ఇదాన్ని చేసినప్పుడు వాళ్ళు కొంచెం తగ్గించుకోవడమే. అంతే, ప్రతిదానికి సీరియస్ చిన్న విషయం కానీ కూడా ఎక్కువ ఫోకస్ చేయకుండా సింపుల్గానే తీసుకోవాలని చెప్పేసి కొంచెం సీనియర్ ఆఫీసర్స్ కానీ మీ కొలీగ్స్ కానీ అంటే సీనియర్ ఎస్ఐలు ఉంటారు కదా,